ఎదురుగా ఉన్నది పాలోడు కాదు, పగోడు అంతకన్నా కాదు. చిన్నప్పటి నుంచి ఆలనా పాలనా చూసిన తాత, లాలించిన అమ్మ, అటువంటి వారిని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు కీర్తితేజ. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 73 సార్లు కసిగా పొడిచి తాతను చంపేశాడు కిల్లర్ తేజ. అడ్డొచ్చిందని అమ్మను కూడా చూడగా 6 సార్లు పొడిచాడు ఈ కిరాతకుడు. పంజగుట్టలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త హత్య కేసులో పోలీసులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. ఆస్తి కోసం సొంత మనవడే తాతను హత్య చేసినట్టుగా నిర్ధారించారు. ఇతని పేరు కిలారు కీర్తితేజ. ఇతని మెదడు నిండా క్రిమినల్ థాట్సే. అందుకే కిల్లర్ కీర్తితేజగా మారిపోయాడు. అమెరికాలో MS చదివాడు. బంధాలు, బంధుత్వాల విలువలు తెలియవు. చెడు వ్యసనాలకు అలవాటు పడి పక్కదారి పట్టాడు. కుటుంబంతో ఉండకుండా విడిగా మణికొండలో ఉంటున్నాడు కీర్తితేజ. వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు కుటుంబంలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. జనార్దన్ రావుకు 3 కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. జనార్దన్ రావు రెండో కూతురు కొడుకు కీర్తితేజ. ఇటీవలే తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను బదిలీ చేశారు. తనకు కూడా డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తితేజ తాతయ్యను డిమాండ్ చేశాడు. కీర్తితేజ చెడు వ్యసనాలకు బానిస కావడంతో డైరెక్టర్ పోస్టును ఇవ్వలేదు జనార్దన్ రావు. దీంతో తాతయ్యపై పగ పెంచుకున్నాడు మనవడు. పక్కా ప్లాన్ తో జనార్దన్ రావు ఇంటికి వెళ్లిన కీర్తితేజ తాతపై కత్తితో దాడి చేసి 73 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఒక కత్తిపోట్ల సంఘటన జరిగింది అని చెప్పంటే ఇమీడియట్గా మా సిబ్బంది అక్కడికి వెళ్ళి చూశారు. ఆ ఇల్లు లొకేట్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు ఇంట్లోనే. అది ఎవరు అని ఆరాధిస్తే అది జనార్దన్ రావు గారు అని చెప్పి తెలిసింది. కన్న తండ్రిని తన కొడుకే పొడుస్తోంటే చూసి షాక్ తిన్న కీర్తితేజ తల్లి అతన్ని ఆపే ప్రయత్నం చేసింది. కన్న తల్లి అన్న కనికరం కూడా లేకుండా ఆమెను కూడా 6 సార్లు పొడిచాడు ఆ కిరాతకుడు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హత్య అనంతరం కీర్తితేజ ఏలూరుకు పారిపోయాడు. నిందితుడిని ట్రేస్ చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కీర్తితేజ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీని శాంపిల్స్ ను టెస్ట్ కు పంపామన్నారు పంజగుట్ట ACP. జనార్దన్ రావు హత్య కేసులో ఆయన కూతురు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు.